పెళ్ళికి పెద్దనాలు గారికి పని ఉంది కానీ అందరికి ఎవరు రావట్లేదు దగ్గర పెట్టినా అంత బిజీ అయిపోయాం. మేము కూడా ఈ మధ్యన మనుషులను పాతి పెట్టడంలో బిజీ అయిపోయాం. కొత్త సంవత్సరం అప్పుడే చాలా మంది యవనస్తులను పాతి పెట్టారు. ఆలోచన జాషువా గారు 2వ తారీఖు క్రిస్మస్ చేశారు, 5వ తారీఖున వెళ్ళారు. రెన్యూ జరగకుండా మళ్ళీ తమ్ముడు జరిపారు. ఆయన మళ్ళీ పరిగెత్తారు. ఇది ఎంత ఖర్చుతో పని ఇవన్నీ సమస్యలు కదా. ఎందుకంటే దేవునికి ఇచ్చే స్థానం మనం దేవునికి ఇవ్వడం. పాస్టర్ గారు శుక్రవారం నాడు ప్రార్థన పెట్టాం. పెద్ద పెద్ద మెట్లెక్కేసింది, పైకి దిగొచ్చేసింది. ఆ వృద్ధిని బలవంతంగా, మామూలుగా జబ్బుతో హాస్పిటల్కి వెళ్ళింది కాదు, బలవంతంగా హాస్పిటల్ లాక్కెళ్ళాం. అది షుగర్ దెబ్బతిన్నామమ్మా రేపు రమ్మని. అది చూస్తే 2వ రోజుకి ఏలు పాడైపోయింది, కుళ్ళిపోయింది. 3వ రోజు వాసన వచ్చింది. తిరుగుతున్నారు ఏం బాధ, పెయిన్ అని కూడా చెప్పలేదు. తీరా ఆయన కాలు అది కట్ చేసి, పాదం కట్ చేస్తే దాని నిండా జీవం ఉంది. కత్తి పెడితే అవసరం చవతలకి వెళ్ళిపోయింది. మరి ఎలా నడుస్తుంది? సరే, దెయ్యాలు ఎలా చేస్తాయంటే ప్రతి ఒక్కడినే వాడేస్తుంటాయి. అంటే ఆవిడ బాధనే తిరిగేస్తాం కనుక ఇంకొక 4 రోజులు కాలే తీసేద్దరు. మొత్తానికి భయంకరం పస్సు వస్తుంది. పాపం పింకీ అక్కడే ఉంది, పెద్ద పింకీ కుర్రోళ్ళు చాలా వర్క్ చేశారు. మరి ముఖ్యంగా జానికి అయితే ఇంకా తన ఆర్థోపెడిక్ దగ్గర పనిచేస్తాం కనుక షుగర్ హాస్పిటల్ నుంచి అక్కడ పంపించాం ఆర్థోపెడిక్. ఎందుకంటే ఆ ఎముకలు ఎలా కట్ చేయాలని తెలుసు కనుక రాత్రి కాస్త పస్సు ఆగింది. రాత్రి ఎవరిని రానివ్వట్లేదు, వెళ్ళడానికి లేదు. నన్నే నిన్న డాక్టర్ తిట్టేసి బయటికి వెళ్ళేసింది. వస్తే పైగా ఆవిడకి బాగాలేదు, మీకు అది పాడవుతుందని చెప్పారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అని చెప్పారు. కనుక మీరు అందరూ ఫోటోలు చూసారా? పాలు కట్ చేసి మళ్ళీ 1 రోజులు అన్నం చూడకండి హాస్పిటల్. విషయం ఏంటంటే అంత భయంకరం ఎందుకు చూపించాము అంటే దేవుడు స్వస్థపరుస్తాడు, అంతే కదా. ఇంత భయంకరంగా ఉంది కాలేదు, దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నేను స్వస్థపరుస్తాడు, కానీ ఎంత పెయిన్ అనుభవించాలి కదా. అంటే ఇక్కడ ఎక్కడో ఏదో తేడా ఉంది కదా. అది ముందెందుకు మారు పొందకూడదు? ఆ విషయంలో ఎందుకు ముందు జాగ్రత్త? నన్ను అంటున్నారు, నాకు పెయిన్స్ ఉన్నాయి, నా కాలంతా పెయిన్, అడుగులు తీసి అడుగు వెళ్ళిపోతున్నాను. నన్ను రమ్మని తోస్తున్నారు కానీ ఆవిడ కాలంతా పొలబెట్టేసుకుంది. కనుక అది 2 రోజుల్లో గ్యాంగ్రీన్ ఫార్మ్ అవడం అంటే డాక్టర్ ఆశ్చర్యపడదు. అలాగే జరిగామా ఉన్నాయి కదా. 1 రోజులో ఏలు కుళ్ళిపోవడం, ఏలు తీసేయడం, వాసన రావడం అంటే కుళ్ళిపోయిన శవాలు బయటపడిన శవాలు 2-3 రోజులు ఉంటాయి ఒకసారి ఈ బతుకున్న ఆవిడికి. అందుకని వీటి వెనక దెయ్యమే ఎక్కువ. ఆలోచించాలి. నేను నా భార్య కోసం చెప్పడం. ప్రతి చోట తమ్ముడు జాషువా గారి తమ్ముడు ఎంతో ఇబ్బంది పడ్డాడు. లక్షలు ఖర్చు పెట్టారు జాషువా గారి. సంపాదకుడే. మనం ఏంటంటే గాలి తిరిగేస్తున్నాం. అసలు దేవునికి స్థానమే లేదు. ప్రార్థన అంటే అసలు భయమే లేదు. వాక్యం అంటే భయమే లేదు. అది ఏదన్నా ఆ కష్టం తీరినప్పుడు అప్పుడు అవకాశం దేవుడు అంటున్నాం. అన్నీ తెలిసే చేస్తున్నాం, తెలియకుండా కాదు. మీరే మేము ఎవరైనా నమ్ముతూ నేను కూడా. కనుక అవకాశాలు ఇవ్వండి. మీ ఆయన కాదంటే జాను మీరు కూడా సిక్ అయిపోయారు కదా. పిల్లలతో అందరితో మొత్తం అందరూ సిక్ అయిపోయారు. అలాగే నువ్వు బయట కడియమంటే రోజుకొకడు చచ్చిపోయింది. కుర్రోళ్ళు వీళ్ళందరూ కూడా 40 సంవత్సరాల లోపు పిల్లలు. పనికి వెళ్ళి వచ్చాడు, భోజనం పెట్టమన్నాడు, భోజనం చేయకుండా చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. మా చర్చకు వచ్చి పిల్లలు కాదు. కానీ మనకి ఏంటంటే మరణం కిటికీలు కూడా ఎగబాగుతుంది. రెస్ట్ లేదు. ప్రతి ఒక్కరూ సమస్య, ప్రతి ఒక్కరూ చిక్కు. రాత్రి గొప్పటింటికి వెళ్తే అన్న ఈ కాలంతా లాగేస్తుంది, సైలెంట్కో ఏదో పెయిన్స్. ప్రతి ఒక్కరికి సమస్య. ఈ సమస్యలన్నింటికి మందు దేవుడు. ఒక్క వచనం చదవండి, ప్రార్థన చేస్తాను నేను. కీర్తన 7వ వచనం, 120వ కీర్తన 7వ వచనం. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.
బోసు ఇందాక తప్పే చెప్తుంది.